కుంచె శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వీడియో సందర్భంగా స్ఫూర్తి కాలేజీ కూడా అలాగే ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి అనకాపల్లిలో ఉన్న ఘనంగా వేల్పుల వీధి వారి గౌరీ పరమేశ్వరుల వారి ఉత్సవాలు మొదలైనాయి. వైజాగ్ దగ్గర ఎవరైతే అనకాపల్లి దగ్గర ఎవరైతే ఉన్నారో అటు సైడ్ వాళ్ళు ఈ ఉత్సవాలకి వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి. ఎంతో మహిమల స్వామివారి గారు వేల్పుల గౌరీ పరమేశ్వర దేవాలయానికి అనేక మంది భక్తులు ఎక్కడెక్కడ అందరూ వస్తున్నారు. ఇది వచ్చి విశాఖపట్నం దగ్గర అనకాపల్లి ఉంది కదా, అనకాపల్లిలో ఈ వేడుకలు అనేది జరుగుతుంది ఘనంగా. వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం జరుగుతుంది అనమాట. ఇది అలాగే అక్కడే మన దగ్గరలోనే ఈ ఇంకెన్నెన్నో టెంపుల్స్ కూడా ఉన్నాయి. భక్తులందరూ చాలా 50 మంది భక్తులందరూ వచ్చి ఘనంగా పాల్గొన్నారు దీంట్లో, ఈ ఉత్సవాల్లో. ఎవరైతే ఉన్నారో ఆ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు కదా అనకాపల్లి దగ్గర అనేది వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం అన్నమాట. మనకి ఈ వీడియోని అందించిన కుంచె శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆయన మరెన్నో వీడియోలు మనకు కూడా వెనకాల నుండి అందిస్తారని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియోలోకి వెళ్ళండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి. ఇలాంటి వీడియోలు ఎన్నో చుట్టుపక్కల మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ పక్కన రాష్ట్రంలో కానీ ఏమైనా ఉంటే నేను అందిస్తాను. ఈ ఉత్సవం వచ్చి చెప్పే కదా వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం అండి, అనకాపల్లి దగ్గర జరుగుతుందండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి.
మరొకసారి ఈ అనకాపల్లిలో ఉన్న ఘనంగా వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం అనేది ఘనంగా జరుగుతుంది. ఎవరైతే దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళండి, ఆ ఉత్సవాల్లో పాల్గొనండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఎన్నో ఇంకా ప్రదేశాలు ఉంటాయి, చూసండి. ఈ ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతుంది. మొదలైనవి ఈ విశాఖపట్నం దగ్గర ఉంటాయి. ఇది ఈ స్టీల్ ప్లాంట్ దగ్గర అనకాపల్లి అంటారు కదా, ఈ అనకాపల్లిలో ఈ ఉత్సవాలు అనేది వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం అనేది జరుగుతుంది. 50 మంది భక్తులు అయితే వచ్చారు. ఇక్కడ ఎన్నెన్నో చూడటానికి కూడా ఎంతో ఉన్నాయి. పిల్లలకు ఆకర్షించడానికి కానీ గేమ్స్ కానీ ఇవన్నీ ఇంకా ఎన్నెన్నో జైంట్ వీల్స్ కానీ అన్ని పరికరాలు కూడా అన్ని అందుబాటులో పిల్లలకి అన్ని మొత్తం ఉండే. పెద్దలకి అందరికీ ఉత్సాహపరచడం, కొంచెం ఎంకరేజ్ అవుతారు, కొంచెం ఉల్లాసపడతారు. మరొకసారి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే మా బావగారైన కొంచెం శ్రీనివాసరావు గారికి స్పెషల్గా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.